హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు అయితే 100% నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియోకి వచ్చేసి నేను వచ్చేసి 20 లైక్స్ అయితే ఇస్తున్నా. ప్రతి ఒక్కరు అయితే మొత్తం వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు అయితే ఏమేమి టాపిక్ అనేది ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా అయితే మీకు తెలుస్తుంది. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 20 లైక్స్ ఇస్తున్నాను. 20 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. కొత్త విజిట్ చేసుకుని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. డైరెక్ట్ వచ్చేసి అయితే మనం మూవీ రివ్యూస్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే కొన్నైతే యూట్యూబ్ ఆల్గోరిథం అది చాలా స్ట్రిక్ట్ కండిషన్ రూల్స్ అది తెచ్చిపెట్టింది. దానిలో మీకు ఫస్ట్ ఒక 5 టాపిక్స్ అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఈ 5 తప్పులు చేస్తే మాత్రం మీ ఛానల్ అయితే డిలీట్ అయిపోతది. మన జన్మలో మీ ఛానల్ మీ ఎన్ని ఛానల్ యూట్యూబ్ క్రియేట్ చేసినా మాత్రం మీ ఛానల్‌కైతే మీకు తిరిగి రాదు. ఎన్ని కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా మీ ఛానల్ మీకైతే తిరిగి రాదు. మీ ఛానల్ అయితే ఎన్ని కొత్త క్రియేట్ చేసినా ఊకె ఇట్లా ఎగిరిపోతుంటాయి. ఆ 5 తప్పులు ఏంది అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఫోన్ వెరిఫికేషన్, ఆ! తర్వాత వచ్చేసి మీ మొబైల్ థంబ్‌నెయిల్ పెట్టుకోవాలంటే మీ ఫోన్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఫ్యూచర్ ఎనేబుల్ అనేది కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి. ఫ్యూచర్ ఎనేబుల్ అంటే మీరు స్టార్ట్ చేసినాకైతే మీ మూవీ రివ్యూ ఛానల్ స్టార్ట్ చేసినాక ఫ్యూచర్ ఎనేబుల్ అనేది మనకైతే వీడియో వెరిఫికేషన్ చేసుకొని మనమైతే మన ఫేస్ అంతికి చూసుకుంటా మనం దాన్ని ఎట్లా తలకాయ ఇట్లా పైకి తిప్పుతుందా, కిందకి తిప్పుతుందా, సైడ్‌కి తిప్పుతుందా ఇట్లా అనేది చూసుకొని ఆ వీడియో వెరిఫికేషన్ చేసుకొని ఆ వీడియో వెరిఫికేషన్ చేసుకుంటే మీకైతే లాంగ్ వీడియోస్ అయితే పెట్టనీకైతే అవకాశం అయితే ఉంటది. 20 మినిట్స్, 30 మినిట్స్ పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉంటది. అట్లా వీడియో వెరిఫికేషన్ అయితే చేసుకోండి. మీరు తర్వాత వచ్చేసి మనం మాట్లాడేది మీరు ఏ కేటగిరీ తీసుకోవాలనుకుంటున్నారు? మీరు మూవీ రివ్యూ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీ అవి ఇవి చేసుకోకండి. ఎంటర్‌టైన్‌మెంట్ అవి ఇవి చేసుకోకండి. ఫిల్మ్ యానిమేషన్ అని ఉంటాయి. ఫిల్మ్ యానిమేషన్ అదైతే తీసుకోండి మీకైతే. దాని గురించి ఫస్ట్ అయితే మీరు చదవండి. కేటగిరీలో వెళ్ళేసి ఏమేమి ఉంటాయి, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదా? ఏమేమి ఉంటదో చూసుకొని ఫస్ట్ అయితే దాని గురించి మీరే తెలుసుకోండి. క్రోమ్‌లో కొట్టండి. ఫిల్మ్ యానిమేషన్ దేని గురించి వస్తది? ఈ టాపిక్ దేని గురించి వస్తదనేది మనమైతే తెలుసుకోనీకైతే ట్రై చేయండి మీరైతే ఫస్ట్ గాని. మీరు డైరెక్ట్ అయితే వెళ్ళేసి ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టేసి వ్యూస్ వస్తలేవు, అవి వస్తలేవు అనేది దాని గురించి తల్లాడకండి. మీకైతే 100% అయితే వ్యూస్ వస్తాయి. మీరు ఎంటర్‌టైన్‌మెంట్ తీసేసి దానైతే ఫిల్మ్ యానిమేషన్ అయితే పెట్టండి. ఇదైతే అయిపోయిందిగా. సెకండ్ టాపిక్ వచ్చేసి మనం మాట్లాడేది యూట్యూబ్ ఆల్గోరిథం గురించి తెలుసుకోండి ఫస్ట్. అంటే యూట్యూబ్ ఆల్గోరిథం అంటే మనం తెలుసుకోవాల్సింది మనకు ఏ సజెషన్స్ ఇస్తుందది. మనం ఏ సజెషన్ ఇస్తుంది. ఫస్ట్ నుంచి మీరు మూవీ రివ్యూస్ ఛానెల్ స్టార్ట్ చేసి, సెకండ్ వచ్చేసి మీరు డైరెక్ట్ ఇంక వేరే ఛానెల్ ఇంక దీనిలో వ్యూస్ వస్తలేదని చెప్పేసి కొన్ని రోజులు వాడి వేరే గ్రీన్ స్క్రీన్ వీడియోస్, కట్ వీడియోస్ ఇలాంటివైతే చేస్తుంటారంట చాలామంది. ఆ కట్ వీడియోస్ చేయడం వలన కూడా చాలా అయితే మానిటైజేషన్ అయ్యే అవకాశాలైతే లేవు. చాలామంది అయితే కట్ వీడియోస్ చేసేసి అయితే తనలాడుతున్నారు చాలామందైతే. అది కూడా కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళ వీడియో ఉపయోగించడం వల్ల మీకైతే లాభం ఎలాంటిదైతే ఉండదు. 100% అయితే వాళ్ళైతే స్ట్రైక్ అయితే చేస్తే మన ఛానెల్ అయితే మొత్తం డౌన్ అయిపోతది. వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ అనేవి డౌన్ అయిపోతాయి. దానిలో సబ్‌స్క్రైబర్స్ వస్తారు గానీ, సబ్‌స్క్రైబర్ దేనికి పనికిరారు మనకైతే. మీకు లాంగ్ వీడియోస్ నుంచే అమౌంట్ ఎక్కువొస్తది గానీ, షార్ట్ వీడియోస్‌కైతే అమౌంట్ అయితే రావు. 1 మిలియన్ సబ్‌స్క్రైబ్ చూసినా మీకు మినిమమ్ వచ్చేసి ఒక $5, $6 తప్ప అంతకన్నా ఎక్కువ పడవు మీకు. $3 కూడా పడే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే షార్ట్స్‌లో అయితే అంత ఇంప్రూవ్‌మెంట్ అయితే ఇప్పుడు ఏది లేదు షార్ట్స్‌లో అయితే. మీరు ఖచ్చితంగా అయితే వీడియో కెమెరా ఆన్ చేసుకొని లాంగ్ వీడియో చేయనీకైతే ట్రై చేయండి. మూవీ రివ్యూస్ ఛానెల్ కాకపోయినా మీరు ఏం ఛానెల్ అయినా సరే క్రికెట్ ఉంది. తర్వాత క్రికెట్ మన గేమింగ్ ఛానెల్ ఉంది. మనకి ఆన్‌లైన్ గేమింగ్ ఛానెల్ అంటే ఆన్‌లైన్ గేమ్ కాదు. పబ్‌జీ, గిబ్జీ ఆడేటోళ్ళకి అలాంటోళ్ళకైతే చాలా ఉంటారు చూస్తారు కదా యూట్యూబ్‌లో మీరు. మీకు అలాంటి అవగాహన ఉంటే అవగాహన దాని మీద ఫోకస్ అయితే పెట్టండి. కానీ ఇలాంటి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అవి వీడియోస్ అయితే చేయకండి దయచేసి. ఎందుకంటే మీకు ఛానల్ గ్రో‌గా అయినా గూడా ఒక్కోసారి కింద పడిపోయి రివ్యూస్ కింద కింద పడితే మాత్రం మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ మానిటైజేషన్ అయినా సరే ఛానల్ అయితే ఎగిరిపోతది. వీళ్ళైతే 100% అయితే నేను చెప్తున్నా మీకైతే క్లారిటీగా. ఇంక థర్డ్ టాపిక్ మాట్లాడుకుందాం వచ్చేసి. థర్డ్ టాపిక్ వచ్చేసి మాట్లాడుకునేది మీరు కేటగిరీస్ సెట్ చేసుకున్నాక, కేటగిరీ అయిపోయినాక కరెక్ట్ టైటిల్ ఇయ్యండి మీరు. ఫస్ట్ మీ టైటిల్ ఇచ్చేది దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో ఒక బుక్‌లో రాసుకొని, ఆ టైటిల్ దాని లెక్క ప్రకారం అయితే టైటిల్ అయితే రాసేయండి. మీరు టైటిల్ డైరెక్ట్ ఇయ్యకుండా మీరు ఫస్టే టైటిల్‌ని హ్యాష్‌ట్యాగ్ అయితే ఇయ్యకండి దయచేసి ఎవరు. హ్యాష్‌ట్యాగ్ ఇచ్చి కొందరికైతే డైరెక్ట్ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చేసి
అది మీ ఇష్టం అని నేను చెప్తున్నాను. మీకు థంబ్‌నెయిల్ ఏముందో దాని ప్రకారం అయితే టైటిల్ ఏసి రాయండి. ఆ టైటిల్‌ని కాపీ చేసుకొని డైరెక్ట్ మన డిస్క్రిప్షన్‌లో టైటిల్ అయితే హాష్ చేయండి. తర్వాత హ్యాష్‌ట్యాగ్ కిందేసి పెట్టేసి మీకైతే ఏమి హ్యాష్‌ట్యాగ్ పెట్టుకోవాలి అని చెప్పేసి అనేది మీకు ఫస్ట్ టైటిల్ ఇచ్చిన కాపీ చేసుకొని మీరు ఒకేళ మీరు హ్యాష్‌ట్యాగ్ ఇచ్చేసి ట్యాగ్స్ ఏమైనా ఎయాలని నాకు అర్థమైతలే అంటే డైరెక్ట్ క్రోమ్‌లో వేసేసి ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఉంటాయి. ర్యాపిడ్ ట్యాగ్స్ అది ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఆ కాపీ చేసుకున్న దాన్ని అక్కడ పేస్ట్ చేసేసి మీకైతే కొన్నైతే ట్యాగ్స్ అయితే ఇస్తాడు. ఆ ట్యాగ్స్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ వచ్చేసి మనకైతే దానిల ట్యాగ్స్‌లో మొత్తం యాడ్ చేసుకొని మీకైతే సేవ్ చేసుకోండి. ఇట్లా మీకైతే ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటది. డైరెక్ట్ ఏం చేస్తారంటే కొందరు మనకు తెలుసు యూట్యూబ్ డెవలప్‌మెంట్, యూట్యూబ్ గ్రోత్, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వీడియో, యూట్యూబ్ వైరల్ తర్వాత యూట్యూబ్ గ్రోత్ ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ ఉంటారు. కానీ అలాంటి దానిలో అయితే ఉపయోగం అయితే ఏముండదు గైస్ నేనే చెప్తున్నా. మీకేమైనా కావాలి మీకేమైనా డౌట్ వచ్చింది ఇది రోజు అయితలే అంటే మీరు ట్రై చేయండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన ఎంబడే మీకు అదే వ్యూస్ వస్తాయి. వ్యూస్ పెరుగుతాయనేది తప్పు గైస్. కొందరికి 2 రోజుల వ్యూస్ వచ్చినోళ్ళున్నారు. ఒక్క రోజులో అయితే ఛానెల్ మానిటైజేషన్ అయితే చేసినోళ్ళున్నారు. ఎందుకంటే ఒక్క వీడియోకైతే 1,000,000, 1.5 మిలియన్ వస్తే మాత్రం దాని వాచబుల్ టైమ్ అయితే ఒక్క రోజులో అయితే కంప్లీట్ అయిపోతది. అలాంటి లాంగ్ వీడియోస్ పెడితే మీకైతే వాచ్ టైమ్ కూడా మంచిగా పెరుగుతది. ఇంగ మీకు వాచ్ టైమ్ కూడా వచ్చేసి మంచిగా తొందర డెవలప్‌మెంట్ అయితది. వ్యూస్ కూడా పెరుగుతాయి. సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. మీరు మంచి కంటెంట్ అనేది చేయండి. మీకైతే 100% అయితే వ్యూస్ అయితే వస్తాయి. మంచి కంటెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మాట్లాడాల్సింది ఫోర్త్ పాయింట్. మీరైతే ఇది మెయిన్ పాయింట్. మీరు కెమెరా మంచిగా తెచ్చుకోండి. వాడే మైక్ కూడా మంచిగా తెచ్చుకోండి. మాట్లాడేటప్పుడు తడపడకండి. ఒక బుక్‌లో రాసుకొని మీరు ఫస్ట్ ఏ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నారో, ఆ టాపిక్ గురించి మొత్తం ఫస్ట్ అయితే లైన్‌లో మంచిగా మీరైతే రాసుకొని, అయితే ఏం చెప్పాలనుకుంటారో అది ముందు పెట్టుకొని ఒక 4, 5 సార్లు చదువుకొని, తర్వాత మీరైతే చెప్పనీకైతే ట్రై చేయండి. సరేనా? మీరైతే డైరెక్ట్ ట్రై చేయకుండా ఇట్లనే నేను చెప్పాలనుకున్న ఇది, ఇది అని చెప్పేసేసి తడబడకండి. మీరు కెమెరా ముందు ఏదో వచ్చి మాట్లాడాలనుకుంటారు. కానీ కొంతమంది సిగ్గుపడేసేసి మీకు అట్లా ఇబ్బందైనా సరే మనకైతే మూవీ రివ్యూస్ ఛానల్ పోస్టర్‌లో పెట్టి కూడా చేసే అవకాశం చాలా మంచి డెవలప్‌మెంట్ ఉంటది. ఒక్కొక్క క్లిప్ తీసుకొని 5, 5 సెకండ్స్ అయితే అప్‌లోడ్ చేసుకోండి అన్ని క్లిప్పులు. ఒక 100, 200, 30, 300 క్లిప్సే వస్తాయి కదా! ఆ క్లిప్స్ తీసుకొని అయితే మీ ఛానల్ అయితే డెవలప్ చేసుకోండి. థంబ్‌నెయిల్ కూడా మంచిగా పెట్టుకోండి. ఒకవేళ ఫేస్ చూసి మాట్లాడితేనే మంచిది గైస్ అట్లాంటివి మీకు ఛానల్ అయితే డెవలప్‌మెంట్ బాగుంటది. మీ ఫేస్ మాట్లాడే దాన్ని బట్టి మీకైతే మంచి రిప్ అయితే ఉంటది. అట్లా చేయండి గానీ మీరైతే ఇట్లా డైరెక్ట్ అయితే చేయకండి. మీకైతే ఛానెల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వదు. మీరు డైరెక్ట్ థంబ్‌నెయిల్ అయితే మంచి థంబ్‌నెయిల్ ఫాక్సీ ల్యాబ్ వచ్చేసి మనకైతే యాప్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళేసి అయితే మీకు మంచి థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోనీకే ఉంటది. లేదు మాకు మంచిగా క్రియేట్ కావాలంటే మనకు ఒక యూట్యూబ్ ఛానెల్ అయితే ఉంది అన్నది. ఆయనైతే థంబ్‌నెయిల్ 300కి, 200కి అయితే మంచి మంచి థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసి ఇస్తాడన్న. చాలా అంటే చాలా బాగుంటది. యూట్యూబ్ ఛానెల్ అయితే కొట్టండి మీకైతే సాయి కృష్ణ అని వస్తది. సాయి కృష్ణ అన్న అయితే మంచి మంచి థంబ్‌నెయిల్ అయితే చేసిస్తారు వాళ్ళ క్రియేటర్స్. మనం అలా అమౌంట్ పే చేస్తే మీకైతే మంచి మంచి థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసి ఇస్తారు వాళ్ళైతే. చాలా అంటే చాలా బాగుంటాయి. మీకైతే క్రియేట్ చేసినాక మీరైతే మంచి టైటిల్ చేసుకొని మీకైతే ఛానెల్ అయితే చాలా డెవలప్‌మెంట్ అయితే ఉంటది. ఓకేనా గైస్. ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి ఫిఫ్త్ టాపిక్. మీరు మన ఏ ఛానెల్ గురించి మాట్లాడాలనుకుంటే ఆ ఛానెల్ మంచిగా డెవలప్ చేసుకోవాలి. టైమ్ టు టైమ్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయనీకి ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయకుండా పొద్దుగాల ఒక వీడియో, మధ్యాహ్నం ఒక వీడియో, రాత్రి ఒక వీడియో అయితే పెట్టనీకి ట్రై చేయకండి దయచేసి. అట్లా చేసేస్తే మీకైతే 100% అయితే ఫెయిలే ఉంటది. కంటిన్యూ అయితే పొద్దుగాల ఒక వీడియో, మధ్యాహ్నం ఒక వీడియో, రాత్రి ఒక వీడియో పెడుతుంటే ఏముంటది? ఒక టైం పెట్టుకోండి. టైం పెట్టుకోకుండా డైరెక్ట్ 2 డేస్‌కోసారో, 3 డేస్‌కోసారో, లేకపోతే ఫోర్త్ డే ఒకసారి 4 రోజులకోసారి ఇట్లా డే బై డే పెట్టుకొని 2 రోజులకోసారి అయితే ఖచ్చితంగా అయితే వీడియో పెట్టనీకి ట్రై చేయండి. మంత్‌కోసారి, 2 మంత్స్‌కోసారి అయితే ఛానెల్ అయితే డెవలప్ అయితే కాదు. మొత్తం మీ ఆల్గోరిథం డౌన్ అయిపోతది. మీకు వ్యూస్ కూడా తగ్గిపోతాయి. మీ వాచ్ టైమ్ తగ్గిపోతది. ఇంక రాను రాను అయితే మీకైతే ఛానెలే డెవలప్‌మెంట్ కాదు. మీరేం చేస్తారంటే మీరు 15 రోజులకోసారి, 20 రోజులకోసారి వీడియో పెడుతుంది. వీడిని మొత్తం అయితే డౌన్ చేస్తది యూట్యూబ్. అట్లా చేస్తే మీకైతే వ్యూస్ అయితే 100% అయితే రావు గైస్. అందుకోసం చెప్తున్నాను మీకైతే. మీరు ఫస్ట్ అయితే టైమింగ్ సెట్ చేసుకోండి. మీరు ఏం టైంకి పెట్టాలనుకుంటున్నారు? మార్నింగ్ 7కి పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే మధ్యాహ్నం పూట ఒక 3, 4కి పెట్టుకోవాలనుకుంటున్నారా? లేకపోతే నైట్ 7:30, 7 మధ్యలో పెట్టుకోవాలనుకుంటున్నారా? మీకు ఒక 4000, 5000 మంది ఒక సబ్‌స్క్రైబర్స్ 1000 సబ్‌స్క్రైబర్స్ వస్తే మీకు అనేది టైమింగ్ కూడా చూపిస్తది. మీకు వైటీ స్టూడియోలో ఓపెన్ చేసుకుంటే వైటీ స్టూడియో మీకు టైమింగ్ కూడా తెలుస్తది. అక్కడ వెళ్ళేసి అయితే చూడండి ఫస్ట్ మీకు ఏ టైమింగ్‌లో వ్యూవర్స్ ఎక్కువొస్తున్నారు? ఏ టైంలో వ్యూస్ ఎక్కువుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు కూడా జాబ్ చేసుకొనొచ్చి ఇంటికాడ ఫ్రీగా ఉన్నప్పుడే మనకి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి చూస్తారు గానీ,
మన వీడియోస్ ఎప్పుడు పెడితే ఇప్పుడు రోజు నువ్వు పొద్దుగాల ఒక వీడియో పెట్టేసి, మధ్యాహ్నం ఒక వీడియో పెట్టి, సాయంత్రం ఒక పెడితే వానికి ఏ వీడియో చూడాలో అర్థం కాక ఏ వీడియో చూడడు అట్లా. అర్థమైందా? మీకెట్లుంటదంటే డైరెక్ట్ వచ్చేసి వీడియో ఇప్పుడు పెడితే ఇది లక్షల్లో పోతదనేది ఉండదు. మీకు కొత్త సబ్‌స్క్రైబర్ రావాలి, వాళ్ళు చూసుకున్నారనాలి. ఇప్పుడు వాళ్ళు మొత్తం చూడాలంటే వీడియో నువ్వు ఒక వీడియో పెట్టేసి 2 రోజులకోసారి వీడియో పెడితే మన వ్యూస్ వీడియో పెడుతున్నాడని చెప్పేసి ఒక రోజుతో వేసి ఒకరోజు వీడియో పెట్టు ట్రై చెయి. అట్లా అయితే నీకు చాలా గ్రో ఉంటాయి. టైమింగ్ కూడా మంచిగా పెరుగుతది. మీకు చాలా డెవలప్‌మెంట్ కూడా బావుంటది. అట్లా చేయండి గానీ డైలీ 3, 4, 5, 6 వీడియోస్ అయితే చేయకండి. మీ ఛానల్ ఇది డెవలప్‌మెంట్ ఉండదు. అసలు ఎలాంటి పనికిరాని ఛానల్ అయితే అయిపోతది. ఓకేనా? మీకైతే 100% అయితే వ్యూస్ పెరుగుతాయి. సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. టైమ్ టు టైమ్ మెయింటెనెన్స్ చేయండి. రోజొక వీడియో ఒకరోజు తప్పించండి. ఒకరోజు వీడియో అయితే పెట్టడానికి ట్రై చేయండి. టైమ్ టు టైమ్ పెట్టండి. మీకు ఏ టైం పెట్టుకోవాలో టైంని అయితే రాసి పెట్టుకోండి. మాట్లాడేటప్పుడు తడబడకండి. మీకొక స్క్రిప్ట్ రాసుకున్న స్క్రిప్ట్ పరంగా అయితే మీరు చెప్పనీకి ట్రై చేయండి. మీకు మొబైల్ వెరిఫికేషన్ చేసుకోండి. మొబైల్ తర్వాత వీడియో వెరిఫికేషన్ చేసుకోండి. మీ ఛానల్‌కైతే కాపీరైట్స్ పడకుండా అయితే గ్రీన్ స్క్రీన్ వీడియో, కట్ స్క్రీన్ వీడియో అయితే వాడకండి. ఇవన్నీ వాడితే మీ ఛానల్ అయితే డౌన్ అయిపోతది. మీరు మంచిగా టైమ్ టు టైమ్ అప్‌లోడ్ చేసి, టైమ్ టు టైమ్ అన్నీ చేసుకుంటే మాత్రం మీ ఛానల్ అయితే 100% అయితే గ్రో ఉంటది. మీ ఛానల్‌కైతే లాంగ్ వీడియో వచ్చేసి మీకు అమౌంట్ కూడా మానిటైజేషన్ అయితే మంచి మంచి అమౌంట్ అయితే పడతది మీకు. ఒక్క వీడియోకొచ్చేసి మీకైతే మనకు హ్మ్. 'మధురాగ్' అని అన్న ఛానల్ అయితే ఉంది. అన్న ఛానల్‌కైతే చూసి నాకైతే మైండ్ దిమ్మ తిరిగింది ఒక వీడియోకొచ్చేసి. 3,29,000 ఏమో ఉన్నావు దగ్గర దగ్గర ఒక వీడియోకొచ్చేసి. దానికి 7,000, 10,000, 15,000 పడిన ఒక్క వీడియోకి 15,000 తీసుకున్న సాలరీ కూడా ఉంది. 1,00,000 కూడా వచ్చింది కూడా ఉంది. అలాంటి అమౌంట్ అయితే సంపాదించుకున్నాను. అట్లా ఉంటే మీరు లాంగ్ వీడియోస్ పెట్టనీకైతే ట్రై చేయండి. మన 'మధురాగ్' అన్న ఛానల్ అయితే చూడండి మీరు ఖచ్చితంగా. అన్న నేను వీడియోస్ అన్నీ చూసి, ఆ అన్న సలహా తీసుకొని అయితే అంటే నేను వీడియో చూసి ఆయన ఎట్లా మాట్లాడుతుండు, ఎట్లా కంటెంట్ చేసుకుంటున్నాడు అనేది చూసుకొని అయితే వీడియో చేస్తున్నా. అన్న అయితే ఫాలో అవుతున్నా. అప్పటికి ఇప్పుడు పెట్టి నేను ఒక 10 డేస్ అవుతుంది ఛానల్. ఇప్పటికి నాకు 76 సబ్స్క్రైబర్స్ అయితుండ్రు. నేను ఆయన చెప్పినట్టయితే ఫాలో అయినా. ఇప్పుడు కూడా ఫాలో అయితున్నా. ఒకరోజు టైమ్ టు అప్‌లోడ్ చేస్తున్నా. టైమ్ టు టైమ్ గ్రో అయితే వస్తున్నది. నాకు పెట్టిన 3 అవర్స్, 2 అవర్స్‌కైతే వ్యూవర్స్ అయితే పెరుగుతున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. వాచ్ టైమ్ కూడా బానే పెరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు. నాకైతే అన్న మధురాగ్ అన్న ఛానల్ చూసినాక చాలా హెల్ప్‌ఫుల్ అయింది. చాలా అంటే చాలా అన్న హెల్ప్ కూడా చేస్తాడు. మీకేమైనా డౌట్ ఉందంటే వాళ్ళు మధురాగ్ ఛానల్ అని చెప్పేసి మీకైతే దానిలో కాల్ మీ ఫర్ యాప్‌లో అయితే అన్నకైతే ఫోను చేసి మాట్లాడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా అన్నయితే మీకైతే హెల్ప్ చేశాడు. మీకు 100% అయితే అన్న హెల్ప్ చేస్తాడు. మధురాక్ అన్న అయితే నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేసింది కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నా మీకైతే ఖచ్చితంగా అయితే చాలా బాగుంటది. మీ థంబ్‌నెయిల్ గూడా మంచిగా సెట్ చేసుకోనీకైతే ట్రై చేయండి. 100% అయితే మీకు ఛానల్ డెవలప్‌మెంట్ ఉంటది. మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. కొత్తగా విజిట్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసిన వీడియో మీకు టక్కున అయితే నోటిఫికేషన్ అనేది వస్తది. 100% అయితే. నేను మంచి మంచి కంటెంట్ అయితే మీకైతే వీడియో చేస్తా. మీకైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.